చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి ఏపీలో బీజేపీకి పెద్ద గుణసున్న ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేశాడు అన్నది ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఖాళీ అవుతుంటే 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో టీడీపీ 3 తీసుకుంది, జనసేన పార్టీ 1 సీటు తీసుకుంది. మరి కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పరిస్థితి ఏమిటి? బీజేపీకి 1 స్థానం కూడా ఇవ్వని పరిస్థితి ఎందుకు జరిగింది? 4ంట్లో బీజేపీకి 1 స్థానం ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగినా అది ఎందుకు జరగలేదు? నిన్న చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ స్థానాల కేటాయింపు, అదేవిధంగా ఈ 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాల మీద కూడా బాగానే చర్చలు జరిపారు. తర్వాత ఈ వివరాలని మంత్రులు చాలా బాగా వివరించారు. 3 స్థానాల్లో టీడీపీ, 1 స్థానం జనసేనకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం, తర్వాత టీడీపీ జనసేన పార్టీకి రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లే అనేసి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆయనకి తెలియాలా. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలన మీద ఈ నెల 9వ తేదీ అనుకుంటా తిరుపతి, తర్వాత 12వ తేదీ అమరావతిలో, 15వ తేదీ విశాఖపట్నంలో బహిరంగ సభలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం మంచి చేసిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళబోతుందో మనకైతే అర్థం కాదు. గతంలో 4 రాజ్యసభ స్థానాల భర్తీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ 2 చొప్పున తీసుకోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్నటువంటి 4ంట్లో 3 తమ పార్టీకి కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. సో గతంలో తమకు 1 స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి జనసేన పార్టీకి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా డెసిషన్స్ కూడా తీసుకున్నారంట. సో టీడీపీకి 3 రాజ్యసభ స్థానాలు దక్కుతున్నాయి కాబట్టి ఈ 3 స్థానాలు ఎవరికి కేటాయించబోతారు అనేది ఒకసారి చూస్తే సానా సతీష్ నారా లోకేష్ గారికి బాగా సన్నిహితుడు. అదేవిధంగా కిలార రాజేష్, ఈయన కూడా నారా లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి పేరే. ఒకవేళ సానా సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయిస్తే కంబంపాటి రామ్మోహన్ రావు, అదేవిధంగా భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేత, ఎవరికో ఒకరికి ఒక ఛాన్స్ అయితే ఉండొచ్చని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి నిన్న రాత్రి అభ్యర్థులను చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేయబోతున్నారనేసి తెలిసింది, కానీ ఇప్పటివరకైతే అటువంటి వార్తలు అయితే రావడం లే. సో జనసేన పార్టీకి దక్కనున్న 1 స్థానాన్ని ఎవరికి కేటాయించబోతున్నారు అనేది మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మొదటగా వినపడే పేరు లింగమనేని రమేష్, ఆయనకే ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. లింగమనేని రమేష్ గారిని కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తుంది తప్ప జనసేన పార్టీకి ఇచ్చినట్టు కాదు అని చెప్పేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు అయితే మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ కోసం పనిచేసేటువంటి చాలామంది నాయకులు ఉన్నారు, కానీ వీళ్ళందరినీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినటువంటి లింగమనేని రమేష్కి ఆ సీటు కేటాయించడం జనసేన పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీని మీద ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనందరం కూడా చూడాల్సిన అవసరం కూడా ఉంది.